అందరికీ నమస్కారం. ఈరోజు 56వ డివిజన్లోని మా ఎలకల చలపతిరావు అన్న ఆధ్వర్యంలో ఇక్కడ గడప గడప నిర్వర్తిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా నియమించినటువంటి సమన్వయకర్త మా షేక్ ఆసిఫ్ గారు, అదేవిధంగా నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి గారు, అలాగే కార్పొరేటర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్క ముఖ్య నాయకులందరూ కూడా గడప గడపకి తిరగడం జరుగుతుంది. ఈ రోజున ప్రతి గడపలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ లభిస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆయనతో ఉన్నటువంటి తోక పార్టీలను కానీ, వారందరినీ కూడా మీరు ఏం చేశారో చెప్పండి, ప్రజలకి ఏమి ఇచ్చారో చెప్పండి, ఏం పథకాలు ఇచ్చారో చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నాం. ఎవరైనా కానీ ఒక్కరైనా కానీ మాట్లాడటానికి అవకాశం లేక వారు ఇంతవరకు కూడా పొత్తులు కూడా తేల్చుకోలేని ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2024లో కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా అందరూ కూడా మేము చెప్పే కన్నా కూడా అందరూ ప్రతి ఒక్క గడపలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా చెప్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ సంక్షేమం, ఏ ఇంటికి వెళ్ళినా కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పథకాలు, ఇవి అన్నీ కూడా కాపాడుకోవటానికి మేమే వేస్తామయ్యా జగనన్నకి, మీరు చెప్పవసరం లేదని చెప్పి కూడా ప్రతి గడపలో కూడా అంటున్నాం. ఎందుకంటే మేము అడుగుతున్నాం, మీరు ఏం చేశారో చెప్పండి, మీరు ఏ అర్హతతో మీరు ఓటు అడుగుతున్నారో అని చెప్పండి అని అడుగుతున్నాం. మేము గెలిచినటువంటి 4.5 సంవత్సరాలలో కూడా ఈ రోజున ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినట్టు మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనన్న కూడా ఈ రోజున నియోజకవర్గాన్ని అన్ని కూడా విధాలుగా కూడా 300 పైచిలుకు కోట్లతోటి అభివృద్ధిని చేసినటువంటి గనుడు సీనన్న అని చెప్పి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి ఏంటో చూపించి ఈ రోజున మేము అన్ని విధాలుగా కూడా ఓటడిగే అర్హత కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. షేక్ ఆసిఫ్ గారిని అందరూ కూడా అఖండ మెజారిటీతో గెలిపించి ఇక్కడ 3వ యాక్ట్రిక్ కొట్టాల్సినటువంటి అవసరం మా అందరికీ కన్నా కూడా మీకు కూడా ఉంది అని చెప్పి కూడా మేము అందరం చెప్తున్నాం. ఎందుకంటే మేము సంక్షేమం కానీ ఈరోజు ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా మీ ఇంట్లో కొనసాగే విధంగా ఉండాలి అని అంటే జగనన్న రావాలి అని అంటే ఇక్కడ ఆసిఫ్ గారు గెలవాలి. అందుకని మీరందరూ కూడా ఏకతాటిపై మొత్తం అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఆ రోజున 2014లో టీడీపీ గెలిస్తే ఆ పథకాలన్నీ కూడా అప్పుడు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యశ్రీని అన్ని విధాలుగా కూడా ఆయన భంగం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకని మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలసినవి ఏవైతే ఉంటాయో మన అందరికీ కూడా అవి సమకూర్చే బాధ్యత తీసుకొని జగనన్న మనకి ఇంటికి పెద్ద కొడుకులాగా ఆయన ఉండి ప్రతిదీ కూడా నియమిస్తున్నటువంటి వ్యక్తి జగనన్న. అదేవిధంగా స్థానికంగా చలపతన్న కూడా ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్కరిలో కూడా ఏ అవసరాలు కావాలో అవన్నీ కూడా తీర్చే బాధ్యత తీసుకొని ఆయన డివిజన్ అంతా కూడా అభివృద్ధి పదంలో చేసినటువంటి వ్యక్తి. అందుకని సీనియర్ కార్పొరేటర్గా చలపతిరావు అన్న కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ ఆయన తీసుకొచ్చి మీకు చేసే బాధ్యత కూడా అన్నీ కూడా తీసుకుంటాడని చెప్పి ఆసిఫ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2వ విడత గడప గడప కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జనాబ్ షేక్ ఆసిఫ్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నగర మేయర్ గారికి, దుర్గగుడి చైర్మన్ రాంబాబు గారికి, చైతన్య రెడ్డి గారికి, అప్పాజీ గారికి, రాజేష్ గారికి, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి హేమాహేమీలైనటువంటి నాయకులకి అందరికీ, డివిజన్ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈ రోజున ఆసిఫ్ గారు గడప గడప తిరగడం జరుగుతుంది. చాలా దిగ్విజయంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా, పథకాలన్నీ కూడా ప్రజలకి అందుతున్నాయని చెప్పి చక్కటి శుభవార్త చెప్తున్నారు. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి పట్టాల సమస్య, అది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. అవి కూడా మన నగర మేయర్ గారు ఇప్పుడు మాట్లాడి ఎంఆర్ఓ గారితో, కలెక్టర్ గారితో త్వరితగతిలోనే సర్వే చేయించి పట్టాలు ఇప్పించే బాధ్యతని ఆవిడ తీసుకున్నారు. తప్పనిసరిగా త్వరలోనే పట్టాల సమస్య కూడా 4, 5, 6 ఈ రోడ్లలో పట్టాల సమస్య కూడా త్వరలోనే తీరిపోతుంది. అలాగే ఎర్రకట్ట డౌన్ నుంచి
రైల్వే ట్రాక్ దాకా ఉన్నటువంటి మెయిన్ రోడ్ని 40 లక్షలు పెట్టి బీటీ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా 10 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56 డివిజన్లో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి సమస్యలను అడుగుతూ సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ స్థానిక కార్పొరేటర్ చలపతిరావు గారు అలాగే నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు సమక్షంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తే ముందుకెళ్తున్నాం. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ఈ సర్వే అవ్వలేదు, ఇళ్ల పట్టాలు రాలేదని చెప్పేసి ప్రజలు చెప్పడం జరిగింది. దానికి వెంటనే స్పందించి మేయర్ గారు ఆఫీసర్తో మాట్లాడి ఈరోజు మధ్యాహ్నమే సర్వే మేము మొదలుపెట్టిచ్చేస్తాం. ఏదైతే సర్వే మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు కలెక్టర్ గారితో మాట్లాడి నేను అన్ని దానికి సమకూర్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే పెన్షన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు కానివ్వండి, ఎలక్ట్రికల్స్ కానీ మొత్తం అన్ని సంస్థ అంతా బాగానే ఉంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి మొత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఒక రోడ్డు కూడా 40 లక్షల రూపాయలతో ఒక రోడ్డు సీసీ రోడ్డు కూడా నిర్మించడం మొత్తం దానికి శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉంది. ఆ ఒక రోడ్డును కూడా శాంక్షన్ చేయించేశారు స్థానిక కార్పొరేటర్ గారు, మేయర్ గారు. ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తాం. జగనన్న ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి మాకు వస్తున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పేసి ఈ స్థానిక ప్రజలందరూ చెప్తున్నారు. మేము అభివృద్ధి చేసి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. అభివృద్ధికి ఏ అభివృద్ధి చేయకుండా ఎక్కడో విలాసమైన భవనాల్లో కూర్చొని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. చలపతిరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మన గౌరవ షేక్ ఆసిఫ్ గారికి ఈ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వటం జరిగింది. ఈరోజు మన దుర్గగుడి చైర్మన్ గారు రాంబాబు గారు, అలాగే చైతన్య రెడ్డి గారు, అప్పాజీ గారు, రాజేష్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు అందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 2వ విడత వెళ్ళటం జరిగింది. గత ఫస్ట్ విడతలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఈ డివిజన్ని డెవలప్మెంట్లో తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ రైల్వే ల్యాండ్స్ ఉండటం జరిగినాయి, అలాగే యూఎల్సీ ల్యాండ్స్ ఉండటం జరిగింది. గతంలో రైల్వే ల్యాండ్స్ కోసం కూడా మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ పక్కా ఇల్లులు ఏర్పరచుకున్నారో రైల్వే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మనం విజయవాడ నగరపాలక సంస్థ నుంచి 9 ఎకరాలు రైల్వే వాళ్ళకి ఇస్తాము. ఇక్కడ ఏదైతే పక్కా ఇల్లులు కట్టుకున్నారో ఆ ల్యాండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైల్వే మినిస్టర్కి కానీ వాళ్ళందరికీ ఒక లేఖ మన గవర్నమెంట్ ద్వారా పంపించడం జరిగింది. ఇప్పటి వరకు రైల్వే వాళ్ళు దాన్ని అంగీకరించకపోవడం మూలాన అది కొంచెం పెండింగ్లో ఉంది. రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ రైల్వే ల్యాండ్లని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే యూఎల్సీ ల్యాండ్లు కూడా సర్వే 72 ఇక్కడ హౌసెస్ ఉన్నాయి యూఎల్సీ ల్యాండ్లోన. అందులో 30 ఇల్లులు సర్వే జరిగినాయి, ఇంకో 42 ఇళ్ళకి సర్వే జరగాలి. ఈరోజు ఏదైతే సర్వేయర్ ఉన్నారో రెవెన్యూ సర్వేయర్ వచ్చి పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరుగుతుంది. త్వరితగతిలో జిల్లా కలెక్టర్ ద్వారా ఈ యూఎల్సీ ల్యాండ్లకు పట్టాలు ఇప్పించే విధంగా షేక్ ఆసిఫ్ గారు అన్ని రకాల చర్యలు చేపడతారని తెలియజేసుకున్నాను.